ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ టీం బొప్పాపురం దగ్గర పీరయ్య గారిపల్లె దగ్గర రోడ్డు 6 వే పరిశీలించడం జరిగింది. బెంగళూరు టు విజయవాడ పోయేటటువంటి ఈ 6 లైన్ హైవేలో కాంట్రాక్టర్ నాణ్యత లేనటువంటి రోడ్డును నిర్మించడం జరుగుతుంది. మరి మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్టర్లు అధికారులు వీళ్ళంతా కుమ్మక్కై నాసిరకమైన రోడ్డు నిర్మాణం చేస్తున్నారు అని మాకు సమాచారం అందితే మేము వెంటనే అందుబాటులో ఉన్నటువంటి విలేకరులను తీసుకొని అక్కడ పోవడం జరిగింది. అక్కడ పోయి చూస్తే ఒక్కొక్క రాయి 200 కేజీల నుండి 20 కేజీల రోడ్డును వేయుచున్నారు. పెద్ద పెద్ద బండరాలు కూడా వేసి దానిపైన మట్టి కప్పడం జరుగుతుంది. 20 అడుగుల ఎత్తున పోయేటటువంటి ఈ హైవేలో కింద ఫౌండేషన్ లో ఇంత పెద్ద బండరాలు వేసి నాణ్యత లేనటువంటి ఈ గ్రీన్ 6 లైన్ రోడ్డును నిర్మిస్తున్నారు. ఎంతో కాలం రోడ్డు ఉండదు. మరి ఈ కాంట్రాక్టర్లు ఈ విధమైనటువంటి నాణ్యత లేని రోడ్డును నిర్మిస్తుంటే అధికారులు కాంట్రాక్టర్ల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో, అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారా? తక్షణమే క్వాలిటీ కంట్రోల్ అధికారులు వచ్చి రోడ్డు నిర్మించవలను. ఇలానే నిర్మిస్తూ ఉంటే భావితరాల వరకు ఈ రోడ్డు నడవడం కష్టం అవుతుంది. ఎంతో కాలం పనిచేస్తుందో అనేది అర్థం కాని సమస్య. టోల్ గేట్ ద్వారా వేల కోట్లు వసూలు చేస్తున్న నాణ్యత లేని ఇలాంటి రోడ్డును అధికారులు తక్షణమే స్పందించి సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ డిమాండ్ చేస్తుంది. ఈ రోడ్డు గురించి మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు చెప్పాలి. మరియు క్వాలిటీ కంట్రోల్ వాళ్లకు ఏం చేస్తున్నారు? 24 గంటల క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు రోడ్డును తనిఖీ చేస్తూ వెళ్ళాలి. మరి కాంట్రాక్టు చేసే పనులు నాసిరకంగా అడ్డుకుంటే బాధ్యత వాళ్ళు. నాసిరకం పనులు చేస్తూ ఉంటే కాంట్రాక్టర్లను అధికారులు పనులు ఆఫ్ చేయవలసింది పోయి చూసి చూడనట్లుగా ఉన్నారు. అలాంటి నాసిరకం పనులు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళతో చెక్ చేపించి తిరిగి రోడ్డు నిర్మించాలని, సరైన గ్రావెన్ వేయాలని, సరైన గ్రావెన్ ఉపయోగిస్తే రోడ్డు వేసి రోడ్డు నిర్మించవలసిందిగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు ఆదేశించడం జరిగింది. కాబట్టి అధికారులు వెంటనే పరిశీలించి ఎక్కడైతే రోడ్డు నాసిరకంగా జరుగుతుందో అక్కడ తిరిగి నిర్మించాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ డిమాండ్ చేస్తుంది. ఎవరు దీనికి బాధ్యులు అయితే వారిపై చర్యలు తీసుకోవాలని, తిరిగి రోడ్డు మంచిగా నిర్మించాలని, దీనిపైన వెంటనే అధికారులు స్పందించాలి. లేదంటే దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించవలసి వస్తుంది. ఇప్పుడు 20 mm రాల్స్ వాడాలా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం? 20 mm రాళ్ళు మీరు 203 కేజెస్ 300 కేజెస్ రాళ్ళు వాడారు. సైడ్ ఉంటే తీసేసి ఎట్లా ఉన్నాయి కదా. ఫైటింగ్ ఉంటుంది. 2 మీటర్ల ఎక్స్ట్రా వాడతాడు. ఎట్లా మీరు గవర్నమెంట్కి ఏం చెప్తారు? అది నువ్వే కరెక్టే, కాంట్రాక్టర్ నువ్వే. అధికారులు దీనికి సంబంధించింది ఫీల్డ్ మీదకి వచ్చారా రాలేదా? ఫీల్డ్ మీదకి మళ్ళీ ఇట్లే చూసి ఇట్లే ఇచ్చారా మీకు పర్మిషన్? కాదబ్బా, మీరు రాళ్ళు పోసి మీతో మీకు డబ్బులని మీకు చెప్పామా? డబ్బులన్నీ మీకు నిన్ను అడిగా. ఇక్కడ మీ మనిషే ఉన్నాడు కదా, ఇప్పుడు నీ మనిషే ఉన్నాడు కదా ఇక్కడ. నువ్వు నిన్నేమన్నా రూపాయి అడిగామా? నిన్ను వరకు అడిగామా? ఇక్కడ నీకు డబ్బులు గురించి చెప్తావా? నువ్వు సైడ్ వేసుకుంటుంది కాదు, పక్కనే పూర్తి నువ్వు ఇప్పుడు దాంట్లో వచ్చి మీ అధికారులను పిలిపించి పెడితే